వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభూ శౌరీ రామచంద్ర ప్రభూ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ భగవతే హనుమతే నమో నమః. భరతుడిని మనం అర్థం చేసుకోవాలండి, అత్యద్భుతమైన పని. చాలామంది ఇక్కడ తొందరపడతారు. ఏమనంటే రాముడు చెప్పాడు, భరతుడు వెనక్కి పాదుకులు పట్టి వెళ్ళిపోయాడు, అంతే కదా. కాదు, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. మనస్సు ఏకాగ్రం చేసి వింటే భగవద్గీత సాక్షాత్కారం అవుతుంది. ఇక్కడ మీకు సంపూర్ణ భగవద్గీత ఏకాగ్రంగా విందాం. ఇదం రాజ్యం మహాప్రాజ్ఞా స్థాపయ ప్రతిపద్యమే. విన్నావుగా ఋషులు చెప్పిన మాట. కాబట్టి నువ్వు వెళ్ళి రాజ్యపాలన చేసుకో నాయనా భరత, వెళ్ళు అని చెప్పగానే లేచి నిలబడి, రామా నువ్వు చెప్పినట్లు చేస్తాను, ఋషులు చెప్పినట్లు చేస్తాను. ధర్మం తెలిసిన నీకంటే నిర్ణయాధికారి ఇంకెవరికి ఉంటుంది? నిన్ను మంచి పాదుకులు వేసి తీసుకువెళదాం, గొడుగు వేసి తీసుకెళ్దాం అనుకున్నాను. నా కోరిక తీరలేదు. నేను తెచ్చిన పాదుకులు నీ దగ్గర పెడతాను, ఒక్కసారి నువ్వు తొడుక్కుని నాకు ఇచ్చేసేయి. అప్పుడు అవి నీ పాద స్పర్శ నోచుకున్నవి అవుతాయి. వీటిని తీసుకెళ్తాం. అప్పటికప్పుడు భరతుడికి వచ్చిన ఆలోచన చూడండి ఇక్కడ. ఇవి నేను తీసుకువెళ్ళి నీ న్యాసముగా, న్యాసము అనే మాటకు అర్థం ఏంటంటే ఒకరి బదులుగా ఉంచబడిన వస్తువు, ఇది అర్థం. నీ బదులుగా, నీ ప్రతీకగా, నీ గుర్తుగా నేను అది పెట్టుకుంటా. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. పుణ్యఘట్టం మొదలవుతుంది. ఈ రెండు పాదుకులు ఎటువంటివంటే నీ పాదములు చాలా గొప్పవి. అవి సర్వలోకాలకి యోగక్షేమము కలిగించగలిగే పాదములు నువ్వు. ఆ పాదములతో భూమిపై వచ్చావు నువ్వంటే ఆ పాదముల లక్ష్యం ఏమిటి? భూమికి యోగక్షేమాలు కలిగించడం. అలాంటి యోగక్షేమాలు కలిగించే నీ పాదముద్రలు సోకిన పాదుకలు సర్వ జగత్తుకి యోగక్షేమం కలిగిస్తాయి. అందుకే నా రాజ్యానికి యోగక్షేమం కలిగించడానికై నీ పాదస్పర్శకు నోచుకున్నటువంటి పాదుకలు కావాలి. అందుకే పాదుకలపై నీ పాదాలు పెట్టు అని చెప్పిన వెంటనే రామచంద్రమూర్తి ఆ మాటని మన్నించి తాను అందులో పాదములు పెట్టి తీసివేశాడు. వెంటనే ఆ రెండు పాదుకలని ఒక్కసారి నెత్తి మీద పెట్టుకున్నాడు. మరి కింద పెట్టలేదండి. ఇక్కడ నెత్తి మీద పెట్టుకున్న బాష్పములు జాలువారుతూ ఉండగా అంటున్నాడు ఇక్కడ, భాగ్యవంతుడినైపోయాను నేను. ఇక్కడ సర్వలోకాల్ని పాలించగలిగే రామచంద్రమూర్తి పాదుకలు నా శిరస్సుపోయి ఉన్నాయి. తవ పాదుకయోన్యస్య రాజ్యతంత్రం పరంతప. ఇప్పుడు నేను చేసేది ఏమిటంటే 14 ఏళ్ల పాటు నీ పాదుకలే రాజ్యం వెళతాయి. నీ పాదుకలు పెడతాను, ఆ పాదుకలు పెట్టి నీ పేరును నేను రాజ్యం చేస్తాను. ఎంత చక్కగా చెప్పాడో చూడండి ఇక్కడ. చతుర్దశై సంపూర్ణే వర్షేహ నిరఘుత్తమ. 14 ఏళ్ళు రామా, 14 ఏళ్ళు మాత్రమే. 14 ఏళ్ల తర్వాత ఒక్కరోజు నువ్వు ఆలస్యం చేసినా నేను బ్రతకలేను రామా. నద్రక్ష్యామి యది త్వాం తు ప్రవేక్ష్యామి హుతాసనం చతుర్దశై సంపూర్ణే వర్షేహ నిరఘుత్తమ. ఒక్కరోజు నువ్వు ఆలస్యం చేసినా అగ్నిలో ప్రవేశిస్తాను సుమా. ఇది నా ప్రతిజ్ఞ. దీన్నేమంటావు అంటే సంతోషించి భరతుని భుజం మీద చెయ్యవేసి దగ్గరికి తీసుకుని వెళ్ళు, క్షేమంగా ఉండు. చివరిగా నీకు నేను చేస్తున్న హెచ్చరిక ఒక్కటి, మాతరం రక్ష కైకేయీం మా రోషం కురుతాం ప్రతి మయా చ సీతయా చైవ శప్తోషి రఘునందన. నీకు చేస్తున్న హెచ్చరిక ఏంటంటే అమ్మ కైకేయిని క్షేమంగా చూసుకో, ఆవిడ మీద ఎప్పుడూ కోపించకు, నా మీద సీత మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను అన్నాడు ఇక్కడ. అది రామచంద్రమూర్తి యొక్క ఔన్నత్యం. అప్పుడు ఆనందముగా ఆ పాదుకల్ని తీసుకువెళ్ళి అక్కడ రాముడిని తీసుకువెళదామని ఏ ఏనుగుని సిద్ధం చేశారో, శత్రుంజయము అని ఏనుగు, ఆ అంబారీపై ఈ పాదుకల్ని పెట్టి వాటిని ఇప్పుడు తీసుకువెళ్తున్నాడు. తిన్నగా పాదుకలు వెళుతూ ఉన్నాయి. ఎక్కడికి చేరుకున్నాయి? అయోధ్యకు. అక్కడికి వెళ్ళాడు కానీ చూశాడు. అయోధ్యకు వెళ్ళగానే దుఃఖం కలిగింది భరతునికి. రాముడు లేని అయోధ్య ఎలా ఉన్నది?
రాముణ్ణి తీసుకొస్తారని ఆశతో అలంకరింపబడిన అయోధ్య ఆశ నిరాశ కాగానే మళ్ళీ నీరు గారిపోయింది మొత్తం. ఒక బాధాకరమైన వాతావరణం చూసి రాముడు లేని అయోధ్యలో నేను ఉండను అని నిర్ణయించుకున్నాడు భరతుడు. వెంటనే అయోధ్యకు కొంత దూరంలో నందిగ్రామం అనేటువంటి ప్రాంతానికి చేరి అక్కడ వెంటనే చక్కని నిర్మాణములు చేసి అత్యద్భుతమైన సింహాసనంపై రామ పాదుకలకి పట్టాభిషేకం చేశాడు. శ్రీ రామ పాదుకా పట్టాభిషేక ఘట్టం మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం. రామాయణంలో ఇది చాలా కీలకమైనది, అందుకే దీని గురించి శ్రద్ధగా వినవలసిన అంశం ఇక్కడ ఉన్నది కనుక పాదుకులకు పట్టాభిషేకం ఎలా జరుగుతుందో తెలుసుకుంటున్నాం. ఇక్కడ ముందుగా పాదుకుల పట్టాభిషేకం చేసినప్పుడు వాటిని పట్టాభిషేకం తీసుకువెళ్ళేటప్పుడు మళ్ళీ నెత్తి మీద పెట్టుకున్నాడు. రామ పాదుకులు తల మీద రాగానే ఒళ్ళంతా పులకించిపోయింది భరతునికి. ఇక్కడ వెంటనే ఆనంద పరవశుడై పక్క వాళ్ళని చూస్తూ శత్రుఘ్న అలా చూస్తూ నిలబడ్డావే, పాదుకులకి గొడుగు పట్టు, వింజామరలు వీచండి, మా రామస్వామి పాదుకలు. భరత శిరసా కృత్వా సన్యాసం పాదుకే తతః అబ్రవీ దుఃఖ సంతప్త సర్వం ప్రకృతి మండలం. ఆయన దుఃఖాన్ని చూసి ప్రకృతి అంతా దుఃఖిస్తున్నది. ఆ సమయంలో ఛత్రం ధారయిత క్షిప్రం ఆర్యపాదా విమౌ మతౌ. పరమపూజ్యుడైన రామచంద్రమూర్తి యొక్క దివ్య పాదుకలివి. ఇవే రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలిస్తాయి. గొడుగు పట్టండి. మా అన్న నా మీద ప్రేమతో తన గుర్తుగా నాకు దీన్ని అనుగ్రహించాడు. ఇవి ఇప్పుడు పాలన చేస్తున్నాయి. ఈ పాదుకులను పెట్టి రాముడి కోసం ఎదురు చూస్తుంటా. ఈ పాదుకులను చూస్తున్నంతసేపు మళ్ళీ రాముడు ఎప్పుడు వచ్చి తన పాదాలు దీనిలో పెట్టి అయోధ్యలోకి వస్తాడా అని ఎదురు చూస్తుంటాను నేను. ఇక్కడ తొందరగా రాముడు రావాలి అని చెప్పి తాను ఎలా ఉన్నాడు అంటే రామునికి లేని భోగం నాకు వద్దు అనుకున్నాడు. ఎందుకంటే తన నియమం రాజ్యపాలన, అన్న నియమం వనవాసం. రాజ్య పాలన చేస్తానే తప్ప రాజ్య భోగం స్వీకరించను. అన్నకు లేని భోగం నాకు వద్దు. అందుకే తాను కూడా నారచీరలు ధరించి జటలు కట్టించుకుని కేవలం అడవి పదార్థములు మాత్రమే భుజిస్తూ, గ్రామాల్లో నగరాల్లో ఉండే పదార్థములు భుజించకుండా కేవల రామపాదుకులపై భక్తితో రాజ్యపాలన చేశాడు. అంటే అలాగూ రోజు పాదుకా పట్టాభిషేకం చేసిన చోట రామ భజన పెట్టడం, రామకీర్తనలు చేయడం ఇది కాదండి. రామభక్తి అంటే భజనలు చేయడం, కీర్తనలు చేయడం కాదు, ధర్మంగా బ్రతకడం. తెలుసుకోండి, ఇక్కడ ధర్మంగా బ్రతకడమే రామభక్తి, తన ధర్మాన్ని పాటించడమే రామభక్తి. ఇప్పుడు ఈయన రాజ్యపాలన ఎంత అద్భుతంగా చేస్తున్నాడో చూడాలి. భరతుడు రాజ్యపాలన చేస్తున్నాడు 14 ఏళ్ళు. ఎలా చేస్తున్నాడో చూడండి. ఇది రహస్యం. ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ ఘట్టం చాలా ప్రధానమైనది. ఆయన పాదుకలు పెట్టి వాటికి అభిషేకం చేసి వాటికి ఒక ఛత్రం పెట్టి తాను శత్రుఘ్నుడు కలిపి చామరములు వీచి పువ్వులతో పూజించి రామా నమస్కారం చేస్తూ రోజు ప్రార్థించుకుంటున్నారు. ఆ పాదుకల్ని ప్రార్థిస్తూ ఆ రోజు చెయ్యబోయే రాజకార్యములు ఏవి తాము నిర్ణయం తీసుకున్నారో మంత్రులతో సామంతులతో కలిసి ఆ నిర్ణయములన్నీ రామ పాదుకులకు వినిపిస్తున్నారు. ఈరోజు మేము చెయ్యబోయే పని ఇది అని. మళ్ళీ సాయంత్రం వేళ మళ్ళీ పాదుకుల వద్దకు వెళ్ళి మేము నిర్ణయించుకున్న పనుల్లో ఇప్పటి వరకు చేసినది ఇది, రాజ్యానికి వచ్చిన ఆదాయం ఇది, వ్యయం ఇది అంటూ మొత్తం రిపోర్టు, మొత్తం నివేదిక మొత్తము ఆ పాదుకుల దగ్గర పెట్టి సమర్పణ చేస్తున్నాడు. ఇది అంటే రాముడికి చెప్పి పాలన చేస్తున్నాడు, చేసింది రాముడికి అర్పిస్తున్నాడు. పైగా ఇదంతా రామపాదుకులు అనగా రాముడు చేస్తున్నాడని చేస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా. ఇటు రాముడు చెప్పిన మాట పాటించాడు, తాను అనుకున్న ధర్మము పాటించాడు. అంటే రాముడు ఉండగా నేను పాలించడం ఏంటి అనుకున్నవాడు ఎంత జాగ్రత్తగా రాముడి మాట పాటిస్తూనే రాముడికి లేని రాజ్యం నాకొద్దు, రాముడికి లేని భోగం నాకొద్దని తన ధర్మాన్ని కూడా కాపాడుకుంటున్నాడు. అది జాగ్రత్తగా తెలియవలసింది. మొట్టమొదట ఇక్కడ గ్రహించవలసింది భగవద్గీత ఏ యోగాన్ని మనకు బోధిస్తుందో ఆ యోగానికి ఒక ప్రత్యక్షమైన నిలువెత్తు ఉదాహరణ భరతుడు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే భరతుడిని ఒక్కడిని అర్థం చేసుకుంటే భగవద్గీత అర్థమవుతుంది, భారతీయ ఆధ్యాత్మికత అర్థమవుతుంది. ఇది మీరు భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం అంటారు, భరత యోగం అనండి సరిపోతుంది. ఇక్కడ భరత యోగం ఎలా ఉందో పరిశీలిద్దాం. ఇది మనకు భరతుడు ఆదర్శం. మీరు భక్తులా భరతుల్లా ఉండండి, మీరు జ్ఞానులా భరతుల్లా ఉండండి, మీరు కర్మయోగులా భరతుల్లా ఉండండి. ఎలా ఉండాలో చూపిస్తున్నాడు. భరతుడు ఏ పని మానేశాడో చెప్పండి ఇక్కడ ముందు, అది ఆలోచించాలి. అందుకే ఇదొక్కటి ఏకాగ్రంగా వినండి అని ముందు నుంచి విన్నవించుకుంటున్నాం మీకు. భరతుడు ఏ పని మానేయలేదు, చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు పని కూడా. ఎందుకంటే రాముడి పేరుతో చేస్తున్నాడు కనుక ఎక్కడైనా చెడు జరిగితే రాముడికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే ఎక్కడా చెడు జరగకుండా 1000 కళ్ళతో జాగ్రత్తగా పాలన చేస్తున్నాడు. పాలనలో లోపం లేదు.
కానీ తాను చేస్తున్నానన్న అహంకారం లేదు, అంతా రాముడే చేయిస్తున్నాడు అనే భావం ఉన్నది. చేసిన పనంతా మళ్ళీ రామార్పణం చేస్తున్నాడు. ఇది చూడండి ఇక్కడ. దీనిని కర్మయోగము అంటారు, దీన్ని భక్తి యోగం అని కూడా అంటారు. ఇది తెలుసుకోవాలి. కర్మ వేరు, కర్మయోగం వేరు. శాస్త్రం చెప్పిన ధర్మాన్ని పాటిస్తే కర్మ, అది మాత్రమే కర్మయోగం కాదండి. తెలుసుకోండి. శాస్త్రం చెప్పిన మంచి పని మీరు పాటిస్తూ చెడు చెయ్యకుండా ఉంటే దాన్ని కర్మ అంటారు. కర్మయోగము అంటే ఆ చేస్తున్న పని నేను చేస్తున్నానని అహంకారం లేకుండా చేయాలి, దాని ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. అయితే ఎలాగో ఫలితాన్ని ఆశించట్లేదు కానీ పిచ్చి పిచ్చిగా చేయకూడదు, పని జాగ్రత్తగా పని చేయాలి. కానీ నేను చేస్తున్న అహంకారం ఉండకూడదు, ఫలితం ఆశించకూడదు. ఇది చేయడం కష్టం కదా, అందుకే దాని కర్మయోగం అన్నారు. మహా కష్టం అది. సత్కర్మను ఆచరించడమే కష్టం, కర్మయోగం మరీ కష్టం. అహంకారం లేకుండా ఉంటే కానీ సాధ్యం కాదు. అలాంటిది కర్మయోగం. అంతేగాని కొంతమంది జపం ఉండదు, తపం ఉండదు, భక్తి ఉండదు, ఏమీ ఉండదు, 24 గంటలు డబ్బు సంపాదించడమే ప్రధానం. ఏమిటయ్యా ఇప్పుడు ఆధ్యాత్మికత ఏం లేవా అంటే నేను కర్మయోగంలో ఉన్నానండి అంటాడు. దాన్ని కర్మయోగం అనరు, తెలుసుకోండి. కర్మయోగం అంటారు. శుభ్రంగా తిరగడం కాదు కర్మయోగం. శాస్త్రము చెప్పిన నీదైన ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టకాలంలో కూడా పాటిస్తే అది కర్మ. ఆ పాటించేది అహంకారం లేకుండా పాటిస్తూ భగవంతుడే నా చేత చేయిస్తున్నాడనే భావంతో చేసి జాగ్రత్తగా చేసి భగవంతుడికి అర్పించగలిగితే అది కర్మయోగం, అది భక్తి యోగం. రెండు కలిసిపోతాయి. ఇప్పుడు ఫలాకాంక్ష లేకుండా అహంకారం లేకుండా చేస్తే కర్మయోగము, ఫలాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ చేయించేది భగవంతుడే అని చేస్తే భక్తి యోగము. ఇప్పుడు అర్థమైందా? నేను మాటి మాటికి చెప్తున్నాను అనుకోవద్దు, నాటుకోవడానికి మాటి మాటికి చెప్తున్నాను. కర్మ యోగం, భక్తి యోగం మూడింటికి తేడా తెలియాలి. రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు, శాస్త్రం నాటుకోవాలని చెప్తున్నాను ఇక్కడ. ఒక మంచి పని శాస్త్రం చెప్పినది చెయ్యడం, శాస్త్రం వద్దన్న పని చెయ్యకపోవడం, ఇది చేస్తూ ఎట్టి కష్టాల్లోనైనా చేస్తే దాని పేరు కర్మ. ఈ చెయ్యడం కూడా అహంకారంతో చెయ్యకుండా ఫలాన్ని కోరుకోకుండా చేస్తే కర్మయోగం. మూడవది ఏమిటి అంటే అసలు అహంకారం ఎందుకు, చేయించేదంతా భగవంతుడే, చేసేదంతా భగవంతుడికే అని చెయ్యగలిగితే భక్తి. ఈ మూడు అంటే మూడవది కానీ మన దగ్గర ఉంటే అదే జ్ఞానం అవుతుంది, అదే ముక్తినిస్తుంది. ఇదొక్కటి చాలు. మొత్తం భగవద్గీత యొక్క సారాంశం ఒక్క మాటలో మనం ఇవాళ తెలుసుకోగలిగాం. ఈ మొత్తం మాటని 18వ అధ్యాయంలో ఒక్క శ్లోకంలో చెప్పాడు పరమాత్మ. ఏమిటది? స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. భగవద్గీతలో సారశ్లోకం అండి ఇది. ఏ పరమాత్మ వల్ల సృష్టిస్థితులు జరుగుతున్నాయో ఆ పరమాత్మను గుర్తు పెట్టుకుని ఆయనిచ్చిన శక్తి వల్లనే నేను చెయ్యగలుగుతున్నానని స్పృహతో ధర్మాన్ని ఆచరిస్తూ చేసిన ధర్మాన్ని ఆయనకు అర్పణగా చెయ్యగలిగితే వాడు సిద్ధిని పొందుతున్నాడు అన్నాడు పరమాత్మ. దానికి ఉదాహరణ భరతుడు. ఆయన చేసింది ఏంటో చూడండి. ఇప్పుడు ఈ చెప్పిన దాన్ని అర్థం చేసుకుని తాను తన కర్మని పాటిస్తున్నాడు. ఏది? రాజ్యపాలన. అహంకారం లేదు, ఫలాకాంక్ష లేదు, కర్మయోగం. అంతేకాదు ఇదంతా రాముడే చేయిస్తున్నాడు, రాముడికే అర్పిస్తున్నాను, భక్తి యోగం. అందుకే భరతుడు ఒక మహాయోగమూర్తి, ఒక యోగ స్వరూపం, మనందరికీ ఆదర్శం. ఇది అర్థం చేసుకోగలిగితే చాలు. ఇలా మనము చేయగలిగితే తప్పకుండా మనం కూడా రామకృపకు పాత్రులం కాగలం. కనుకనే రామాయణంలో ధర్మాలన్నీ తెలుసుకోగలమో ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు అన్నీ తెలుసుకోవచ్చు. ధర్మబోధ తెలుసుకున్నాం, ముక్తి మార్గము తెలుసుకోగలిగాం, భగవద్గీత సారం తెలుసుకోగలిగాం. కనుకని ఈ రోజు ముఖ్యమైన రోజుగా నేను భావన చేస్తున్నాను. అలాగే రేపటి నుంచి కాదని కాదు, ఇంకా ముఖ్యమైన రోజులు రేపటి నుంచి. మొత్తానికి తదాహి యత్కార్యముపైతి కించిత్ ఉపాయనంచోపహృతం మహార్ఘం సపాదుకాభ్యాం ప్రథమం నివేద్య చకార పశ్చాత్ భరతో యథావత్. ఇది ఇప్పటి వరకు చెప్పిందంతా ఈ శ్లోకంలో దాగి ఉన్నది. ఏ పని చేసినా ముందు ఈ పాదుకల దగ్గర విన్నవించుకుని ఇది చెయ్యబోతున్నాను అని చెప్పి దీన్ని సమర్థవంతంగా చేయగలిగే శక్తి నువ్వే ఇవ్వాలి అని ప్రార్థించి జాగ్రత్తగా చేసి సాయంకాలానికల్లా నివేదిక చెప్పి ఫలార్పణం చేస్తూ భరతుడు అంటకుండా రాజ్యపాలన చేశాడు. పద్మపత్రమివాంభస, తామరాకు మీద నీటి బొట్టి వలె అంటకుండా ధర్మపాలన చేశాడు. ఇది నేర్చుకోవాలి ఇక్కడ. భగవద్గీత చెప్పిన సంపూర్ణ యోగము భరతుల్లో కనబడుతున్నది. అటువంటి ఆ భరతుడు ఆ పాదుకులకి నమస్కారం చేస్తున్నాడు. మనం కూడా పాదుకులను ఒక్కసారి ధ్యానం చేద్దాం. ఆ పాదుకులు ఎంత దివ్యమైనవో హృదయంలో నిలిచిపోవాలి మనకి. పాదుకులను తలంచుకోగానే ఎవడు గుర్తొస్తాడు? పాదం గుర్తొస్తుంది.
పాదం ఎవరిదో గుర్తొస్తుంది అంతే. ఆ పాదం సామాన్యమా అండి? ఇక్కడ ఈ పాదము అడుగు పెడితేనే అహల్యాదేవి శాపం నుంచి బయటపడిందే. సూరా అహల్యను చూచి బ్రోతివి, ఆ రీతి నన్ను ధన్యు చేయవే. త్యాగరాజగేయమా శ్రీరామపాదమా, నీ కృప చాలునే చిత్తానికి రావే అని త్యాగయ్య ఈ రామపాదాన్ని కీర్తించాడు. అటువంటి రామపాదమది, భవ్యమైన రామపాదమది. అలాంటి రామపాదము అధిరోహించిన పాదుకులవి. ఒక్కసారి ఆ పాదుకుల్ని ధ్యానం చేస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మహాయోగిలాగా ధ్యాన స్థితిలోకి వెళ్ళి భరతుడు ధ్యానించినట్లుగా ఆయన రాశారు. భరతుడు ధ్యానం చేస్తున్నాడు పాదుకుల్ని. అయ్యా కనబడుతూ ఉంటే ధ్యానం ఏంటంటే బుద్ధితో చూస్తే అదే ధ్యానం. ప్రభురూప కల్పనా ప్రథమ సజ్జస్ఫురత్ పాదాబ్జయుగ కనత్ పరమభూష వైకుంఠ మంగళ ద్వార్దేహళీ దత్తమక్షితత్పణము దీపాంకురం సనక సనందాది సకల దేవర్షి దత్తలతాంత మోహనతా నిధానం అంచిత కుంకుమహారిద్ర చందనాలేప కిర్మీరితాశ్లిష్ట వర్ణం అంబుజోదరు పాద పర్యంత లంబమాన వనమాలికాధో నిధాన సూన పరమమిత్రమ్ము మా స్వామి పాదుకమ్ము మా ఎడల సుప్రసన్నమై మసలుగాత. మా స్వామి పాదుకమ్ము మా ఎడల సుప్రసన్నమై మసలుగాత. ప్రభురూప కల్పనా ప్రథమ సజ్జస్ఫురత్ పాదాబ్జయుగ కనత్ పరమభూష. ఎంత అందమైన భావన చెప్తున్నారో చూడండి. ధ్యానానికి మనం కూర్చున్నప్పుడు భగవంతుడిని ధ్యానించేటప్పుడు ముందు పాదములతో ప్రారంభించి తల వరకు ధ్యానించాలి. అథాంగ పూజ కూడా అలాగే చేస్తారు కదా. ముందు పాదాలను ధ్యానిస్తాం. అందుకే ప్రభు రూపకల్పన ప్రథమ సద్యస్ఫురత్. అందమైన మాటలు. ప్రభు రూపాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా స్ఫురించేవి పాదములు. ఆ పాదములకు అలంకారముగా ఉన్న పాదుకలు. అంటే పాదాల కంటే ముందేమున్నాయి? పాదుకలు ఉన్నాయి. అటువంటి పాదుకకు నమస్కారము. స్వామిని ధ్యానించేటప్పుడు మొదటిగా కనబడే పాదముల కంటే మొదటిగా ఉన్న పాదుకులకు నమస్కారం. ఈ పాదుకులు ఎక్కడుంటాయి? సాధారణంగా వైకుంఠంలో ఉంటాయి. వైకుంఠంలో స్వామి పాదుకులు వేసుకుని లోకమంతా తిరుగుతాడు. కానీ తన భవనంలోకి వెళ్ళినప్పుడు మాత్రం పాదుకులు బయట విడిచిపెడతాడు. వీధిలో తిరిగిన చెప్పులతో ఇళ్లల్లో తిరిగే దౌర్భాగ్యం మనకి ఈ మధ్య వచ్చిందో కానీ పాదుకులు అనేవి ఇంటి ముందు విడిచిపెట్టాలి. ఇన్ అండ్ అవుట్ బోర్డు అక్కర్లే. పాదుకులు బయట కనబడితే లోపల ఉన్న అర్థం, పాదుకులు లేకపోతే బయటికి వెళ్ళారని అర్థం. అలా యోగులు విష్ణువుని చూడాలని వస్తారు. విష్ణు దర్శనం ఎక్కడో 7 గడపలు దాటితే కానీ లోపలికి కాదు. ముందు గడప దగ్గర ఈ 2 పాదుకలు కనబడతాయి. ముందు ఈ పాదుకలు చూడగానే ఒక్కసారి ఆ వచ్చినటువంటి ఋషులకి ఆనందం కలుగుతుంది. రామదర్శనం తర్వాత ముందు పాదుకలు చూడగానే వాళ్ళు ఆనందిస్తున్నారు. అవి ఎలా ఉన్నాయంటే గుమ్మం దగ్గర 2 పాదుకలు ఎలా ఉన్నాయంటే, మనం కార్తీక మాసం మొదలైన వచ్చినప్పుడు గుమ్మం దగ్గర దీపాలు పెడతారు. కార్తీక మాసమే కదండి, ప్రతిరోజు పెట్టాలి. నిజానికి పెట్టే ఇళ్ళు పోయే, అసలు ముగ్గురు వేసుకుని ఇళ్ళు లేవు. నేను చెప్పేది సరే, గుమ్మం దగ్గర 2 దీపాలు పెడతారు, ఒకటో రెండో. ఇవి ఎలా కనబడుతున్నాయంటే వైకుంఠపు గుమ్మము దగ్గర పెట్టిన 2 దీపాల్లో మెరిసిపోతూ కనబడుతున్నటువంటి పాదుకలు. ఇది చూడగానే వచ్చిన వారి కళ్ళకి చల్లగా అనిపిస్తుంది. అందుకే వైకుంఠ మంగళ ద్వార్దేహళీ దత్తము అక్షితర్పణము దీపాంకురము. ఎంత భావన చేశారండి ఇక్కడ. ఇక ఆ పాదుకలు ఎలా కనబడుతున్నాయి అంటే సనక సనందాది సకల దేవర్షి దత్త లతాంత మోహనతా నిధానం. ఆ పాదుకలు ఊరికి అలా కనబడట్లేదు. దాని మీద సనక సనందాదులు వచ్చి కల్పవృక్ష కుసుమాలు తీసుకువచ్చి పాదుకల మీద వేసి దండం పెడుతున్నారు. అలాగే సనక సనందనాదులు పూజించిన పువ్వులతో ప్రకాశిస్తున్న పాదుకలు. అంతేకాదు ఆ దేవతలు దేవకాంతలు మొదలైన వారు ఆ పాదుకలకి చందనము పసుపు కుంకుమ వేస్తున్నారు. ఇవన్నీ వెయ్యగానే అనేక రంగులు కలిసిపోయి కనబడుతున్న పాదుకలు. అంచిత కుంకుమహారిద్ర చందనాలేప కిర్మీరితాశ్లిష్ట వర్ణము. ఇలాంటి పాదుకలు, అలాంటి పాదుకలు స్వామి వేసుకున్నాడు. వేసుకున్నప్పుడు ఇంకా పాదాలకి దండం పెడుతున్నారు వచ్చందరూ. పాదాలకి దండం పెడుతున్నప్పుడు పాదాల మీద కూడా పువ్వులు వేస్తున్నారు, పాదాల మీద కూడా చందనము పసుపు కుంకుమ వేస్తున్నారు. అవి పాదాలతో పాటు పాదుకలకి అంటుకుని కనబడుతుంది. ఇప్పుడు ఆ పాదుకల దగ్గర మరొక అందం అంటే రామచంద్రమూర్తి లేదా నారాయణమూర్తి ఆ పాదుకలు తొడుక్కుని కనబడుతున్నాడు. కనబడినప్పుడు ఆయన అనేక ఆభరణాలతో ప్రకాశిస్తున్నాడు కదా. వనమాల అని ఒక ఉంది స్వామివారికి. వనమాలి గదీశానికి వనమాల. వనమాల ఎలా ఉంటుందంటే రకరకాల పువ్వులతో కట్టిన మాల. అది కూడా ఏనుగు తొండమంత బలంగా ఉంటుంది ఒక్కొక్కటి. మా వెంకటేశ్వర స్వామి మూర్తిని తలంచుకోండి ఒక్కసారి, అప్పుడు ధ్యానంలోకి వస్తుంది. రకరకాల పువ్వులతో కట్టిన పెద్ద వనమాల. ఎక్కడ దాకుందా వనమాల అంటే చక్కగా మాల వేసి
మాలకి క్రింద ఒక పూల గుత్తి పెద్దది పెడతారు, అవునా లేదండి? ఇవాళ కూడా నాకు రాముల వారికి వెళ్ళి దండ ఇచ్చారు. దండ మధ్యలో మణిపూసలాగా ఇంత పువ్వులు గుత్తుగా ఉన్నాయి. అలాగే రామచంద్రమూర్తికి వనమాల వేశారు. ఆ వనమాల క్రింద పెద్ద పువ్వు ఉంది. ఆ వనమాల ఏదో హృదయం దాకో నడుము దాకా లేదు, పాదాల దాకా ఉంది. ఆ వనమాల పాదాల దాకా ఉన్న వనమాలకి క్రింద పూల గుత్తుంది. ఆ పూల గుత్తి పాదుకలను తాకుతుంది. ఆ పూల గుత్తితో స్నేహం చేస్తున్న ఆ పాదుకలకు నమస్కారము అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి ఎలా ధ్యానించారో చూడండి. ఇంత ధ్యానించిన పద్యాన్ని ఒక్కసారితో వదలడం నాకు తృప్తి లేదు కనుక మరొక్కసారి అందరం ఈ పద్యాన్ని విందాం. ప్రభు రూప కల్పనా ప్రథమ సజ్జస్ఫురత్ పాదాబ్జయుగ కనత్ పరమభూష వైకుంఠ మంగళ ద్వార్దేహళీ దత్తమక్షితర్పణము దీపాంకురము అంచిత కుంకుమ హారిద్ర చందనాలేప కిర్మీరితాశ్రిష్ట వర్ణము అంబుజోదర పాద పర్యంత లంబమాన వనమాలికాధో నిధాన సూన పరమమిత్రము మా స్వామి పాదుకమ్ము మాయడల సుప్రసన్నమై మసలుగాత. ఆ పాదుకల్ని ధ్యానిస్తే మనస్సుకు శాంతి ఏర్పడుతుంది. అంతేకాదు ఈ పాదుకలు ఎలాంటివంటే, లక్ష్మీదేవి విష్ణువుని కలియాలని వస్తుంది. వస్తున్నప్పుడు ఆవిడ కాలి మువ్వల సవ్వడి మోగుతుంది. అరే లక్ష్మీదేవి వస్తుంది అని ఆయన కూడా పాదుకలు వేసుకు పెడుతున్నాడు. ఆ లక్ష్మీదేవి కాలి మువ్వల సవ్వడికి ఎదురుకోలులా వెళుతున్న సవ్వడితో ఆ పాదుకలు ఉన్నాయి. కమలా మహాదేవి కాలి మంజీర మహీయస్వనమ్ములకెదురుకోలు బృందారకానేక వినమ చిరోమణి కోటీరముల శఠగోపమూర్తి. దేవతలు వెళ్ళి నమస్కారం చేస్తున్నప్పుడు పాదాలకి ముందు ఆ పాదాలకి పాదుకలు తగులుతుంట, శఠగోపంలాగా అన్నారు. శఠగోపం కూడా అంతేనండి, స్వామి పాదాలు పైన ఉంటాయి, శఠగోపం తగులుతుంది. అలా ఇక్కడ స్వామి వేసుకున్న పాదుకలు దేవతల నెత్తికి తగిలి శఠగోపంలా ప్రకాశిస్తున్నాయి. అద్భుతమైన మరొక భావం చెప్పారు. ఆ భావం మీద ఆశపడే ఇక్కడ చెప్పుకుంటున్నాం. మహిసుతామణి హేమమయ చీరకృత పరిమార్జనా భోగ సామ్రాజ్యశాలి. ఈ పాదుకలు ఎలాంటివంటే ఎవరికీ దొరకని భోగం ఈ పాదుకలకు దొరికిందట. ఏమిటా భోగం అంటే, సాధారణంగా బూట్లు పాలిష్ చేసేవారు, చెప్పులు తుడిచేవాళ్ళు, పనివాళ్ళు ఉంటారు. కానీ రామ పాదుకలు మాత్రం ఎవరు పనివాళ్ళు తొడవట్లేదు. సీతమ్మ తాను కట్టుకున్న అందమైనటువంటి పట్టు చీర యొక్క పైటతో ఆ పాదుకలు తుడిచి రాముడి దగ్గర పెడుతుంది. ఇక్కడ జగన్మాత మహాలక్ష్మీదేవి యొక్క చీరతో తుడిచేటటువంటి భాగ్యానికి నోచుకున్నటువంటిది, మహాలక్ష్మి చీరతో తుడిచే భాగ్యానికి నోచుకున్నటువంటి గొప్ప పాదుకలివి. అందుకే మహిసుతామణి హేమమయ చీరకృత పరిమార్జనాభోగ సామ్రాజ్యశాలి పరమ వైకుంఠవాసి ఉపాహనము అకట మన్మనోదారిద్ర్యమనచుగాత. పరమ వైకుంఠవాసి ఉపాహనము అకట మన్మనోదారిద్ర్యమనచుగాత. వైకుంఠవాసి నా రామచంద్రమూర్తి యొక్క దివ్య పాదుకలు నా మనస్సులో ఉన్న దరిద్రాన్ని పోగొట్టుగాక, నా మనస్సులో ఉన్న అశాంతిని పోగొట్టుగాక, నాకు శాంతిని కలిగించుగాక, దేశానికి శాంతిని కలిగించుగాక, ధర్మాన్ని రక్షించుగాక, అందరికీ క్షేమాన్ని కలిగించుగాక అని ఆ రామపాదులకు నమస్కరిస్తూ, పట్టాభిషేకం చేసుకున్న రామపాదులకు నమస్కరిస్తూ స్వస్తి. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి శ్రీ రామచంద్ర పరబ్రహ్మ